తెలియజేస్తూ సంవత్సరం క్రితం మరి శాసనసభ ఎన్నికల్లో అఖండమైన మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఆశీర్వదించారు. మీ ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా మేము పనిచేస్తున్నాము. ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం, గ్రామీణ ప్రాంతాల్లో వాటర్ పైప్ లైన్ల గురించి పైపులు లారీలు దిగుతూ ఉన్నాయి. కాబట్టి రాబోయే సంవత్సరంన్నర కాలంలో ప్రతి ఇంటికి 78 ఏళ్ల స్వాతంత్రావనిలో ఈరోజు వరకు కూడా మనం తాగునీరు లేదు మన ప్రాంతంలో. కనీసం తాగునీరుకి కూడా కటకటలాడే పరిస్థితుల నుంచి అందరూ స్వేచ్ఛగా ప్రొటెక్టెడ్ వాటర్ని అందుకునే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇవన్నీ కూడా మీ ఊర్లలో మరి ట్యాంకుల నిర్మాణం కానీ పైపులు లైన్లు వేయటం కానీ ప్రారంభం అవుతుంది. కాబట్టి ఉట్టి మాటలు చెప్పే ప్రభుత్వం కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో దశాబ్దాల కళ వరికపొడిసెల ప్రాజెక్టు కూడా గౌరవ ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా మరి శంకుస్థాపన జరుగుతుంది. ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా ఈ రాబోయే 3.5 సంవత్సరాల్లోనే జరుగుతుందని చెప్పేసి ఆకాంక్షిస్తూ, చాలా వరకు మేము ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్ని అమలు చేసే దిశగా అడుగులు పడుతున్నందుకు వాటికి మరి ఆ భగవంతుని కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ ప్రాంత అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న మన యువ ఎంపీ గారు లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి, అలాగే మన ముఖ్యమంత్రి వారిలో ఉప ముఖ్యమంత్రి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.